దైత అమరలింగేశ్వరుని దర్శించుకున్న గురజాల శాసనసభ్యులు ఎర్రపతినేని శ్రీనివాసరావు గురువారం ఉదయం గురజాల మండలంలో పవిత్ర కృష్ణానది తీరాన ఉన్న దైత శ్రీ అమరలింగేశ్వరుని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న శివరాత్రి పర్వదినాన స్వయంభుగా వెలిసిన శ్రీ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దామని, అదేవిధంగా భక్తులకు సౌకర్యార్థం లైటింగ్, మహిళలకు టాయిలెట్లు తదితర అంశాలపై అధికారులకు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన కూడా లేకుండా పోయారు అని దైత అమరలింగేశ్వర దేవాలయం కూటమి ప్రభుత్వం హయాంలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు చైర్మన్ పులుగురి కాంతారావు, మండల కన్వీనర్ జమ్మి గుంపల లక్ష్మీనారాయణ, పట్టణ కన్వీనర్ అడప శ్రీనివాసరావు, కౌన్సిలర్ నెలవల్లి వరలక్ష్మి బొల్లయ్య, చింతకళ కళ్యాణ్, పోటు నాగేశ్వరరావు, నెల్లూరి మల్లయ్య, శివనాగ్, మద్దినేని లక్ష్మీనారాయణ, యాగంటి రామారావు తదితరులు పాల్గొన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పల్నాడులో ప్రసిద్ధ దైవక్షేత్రం దైవ అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాట్ల గురించి ఈరోజు రావడం జరిగింది. 2016 పుష్కరాలప్పుడు చేసిన పనులు, తెలుగుదేశం అమలు చేసిన పనులు గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ హయాంలో అదేవిధంగా లైటింగ్, డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే 9 సంవత్సరాల క్రితం చేసిన పని క్వాలిటీ ఎలా ఉందంటే ఈరోజు మనం చూస్తున్నాం. రోడ్డు కానీ ఇక్కడ టైల్స్ కానీ ఇక్కడ కూడా డ్యామేజ్ కాదు. అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసిన పనికి, నాణ్యతకి ఉదాహరణ. గత 5 సంవత్సరాల్లో కనీసం అదేవిధంగా టాయిలెట్స్ సౌకర్యం కానీ, అదేవిధంగా మహిళలకి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సౌకర్యం కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చేయాలి. సో వివిధ డిపార్ట్మెంట్లు ఈరోజు అందరూ కూడా ఆర్డీఓ గారి సమక్షంలో, ఎందుకంటే అన్నదాన కార్యక్రమం ఉంటుంది, ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, వచ్చే భక్తులకి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించడం, ఇవన్నీ కూడా మాట్లాడి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ దేవస్థానాన్ని కూడా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా మోర్జంపాడు, ఉగ్రమలేశ్వర టెంపుల్ కానీ, అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న అన్ని శివాలయాలు కూడా ఆ రోజు శివరాత్రి రోజు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగే విధంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా అందరి అధికారులతో కూడా మాట్లాడి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దీన్ని భక్తుల నుంచి ఏమైనా సలహాలు సూచనలు తెలుసుకుంటే వాటిని కూడా అధికారులు దృష్టి చేయాల్సిందిగా కోరుతున్నాను.